గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నారు. బీజేపీకి రాజీనామా చేసినప్పటికీ ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయబోనని ఆయన స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం ఆయనలోని ద్వంద్వ ధోరణిని బయటపెట్టడంతో పాటు రాష్ట్ర బీజేపీ లోపల పెరుగుతున్న విభేదాలను మరింత బహిర్గతం చేసింది. రాజాసింగ్ వ్యాఖ్యల్లో రెండు వైపులా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆయన రాష్ట్ర నాయకత్వంపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే, మరోవైపు బీజేపీ కేంద్రంపై తనకున్న నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పడం కూడా ఈ సంకేతాన్ని ఇస్తోంది. ప్రత్యేకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుపై తోలుబొమ్మలా ఉండొద్దు అంటూ చేసిన విమర్శ ఆయనలోని అసహనం ఎంతగా పెరిగిందో చూపుతోంది. ఈ రాష్ట్ర కమిటీతో బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పడం రాబోయే ఎన్నికల ముందు పార్టీ ప్రతిష్టకు పెద్ద దెబ్బగా మారింది. కార్యకర్తలకు పదవులు ఇవ్వడం తప్ప అని ఆయన ప్రశ్నించడం బీజేపీలో ఉన్న అంతర్గత సమస్యలను వెలికితీసింది. స్థానికంగా రాజాసింగ్ కు బలమైన ప్రజాభిమానం ఉన్నప్పటికీ పార్టీ నాయకత్వం ఆయన్ను పక్కన పెట్టడం వల్ల ఈ ఘర్షణ మరింత తీవ్రతరం అవుతోంది. గోషమహల్ ప్రజలు నన్ను 4వసారి గెలిపిస్తారన్న ఆయన మాటలు తన వ్యక్తిగత ప్రజాదరణపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తున్నాయి. అంటే పార్టీ లేకపోయినా ప్రజా మద్దతుతో గెలిచే శక్తి తనకుందనే ధైర్యం ఆయనలో స్పష్టంగా ఉంది. ఈ కారణంగానే ఆయన బీజేపీకి ఒకవైపు అవసరమయ్యే నేతగా, మరోవైపు సమస్య సృష్టించే వ్యక్తిగా నిలుస్తున్నారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను, ఏం చేస్తారో చేసుకోండని ఆయన విసిరిన సవాల్ నేరుగా పార్టీ అధిష్టానానికి ఢీ కొట్టినట్లే. దీనికి బీజేపీ ఎలా స్పందిస్తుందో ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. కఠిన చర్యలు తీసుకుంటే ఆయన తిరుగుబాటు మరింత బహిరంగమవుతుందనే అవకాశం ఉంది. అయితే నిర్లక్ష్యం చేస్తే పార్టీ క్రమశిక్షణపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. సారాంశంగా రాజాసింగ్ బీజేపీని పూర్తిగా వదలకుండా రాష్ట్ర నాయకత్వంపై నిత్యం దాడులు కొనసాగించడం ఆయన రాజకీయ వ్యూహం. దీని ద్వారా ఆయన హిందుత్వ ఓటు బ్యాంకును తన చుట్టూ కాపాడుకుంటున్నారు. కానీ రాష్ట్ర మరియు కేంద్ర బీజేపీ మధ్య సమన్వయం లేకపోతే ఈ వివాదం రాబోయే ఎన్నికల్లో పార్టీకి పెద్ద మైనస్ అవుతుంది. మొత్తానికి రాజాసింగ్ ప్రస్తుతం బీజేపీకి ఒకేసారి బలం కూడా భారము కూడా అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.